2024 జూన్ మాసానికి గాను కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ద్వితీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు జూన్ 14 వరకు లాభములో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల అధికారుల నుంచి అభినందనలు, ఉద్యోగములో పదోన్నతులు పొందడం, లేకపోతే ప్రభుత్వం నుంచి ఆదాయం, తండ్రి గారి నుంచి ఏదైనా ఆస్తి సంబంధించినటువంటి వివరాలు లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల వీరి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంతానంతో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాహన సంబంధమైనటువంటి లాభాలు కానీ లాభదాయకమైనటువంటి ప్రయాణాలు చేయడం వల్ల కూడా వీరు సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు జూన్ 14 వరకు లాభములో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. బ్యాంకుకు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ముందుగా జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఆలంబన మీరు పొందడానికి అనగా ఆర్థిక బలాన్ని పొందుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభములో వృషభ రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కానీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ మీరు విజయాలు పొందగలుగుతారు. అలాగే తండ్రి గారి నుంచి ఏదైనా ఆదాయాన్ని పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. పూర్వపుణ్యం వల్ల కూడా మీరు అనుకున్న పనులు కార్యక్రమాలు నిర్వర్తించుకోగలుగుతారు. అనగా మీరు ఊహించినటువంటి కార్యక్రమాల కంటే మించిన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు లాభములోను వ్యయములోను ఈ నెలంతా కూడా సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది కనుక వీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీజన సహకారంతో మంచి కార్యక్రమాలు నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. కుటుంబ పరంగా కానీ బయట పరంగా కానీ వారు ఒక సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. తృతీయంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. అలా భగవంతుని ఆశీస్సులతో నిరాడంబరంగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. మరి కర్కాటక రాశి వారికి 2024 జూన్ మాసంలో అధికంగా గ్రహాలన్నీ కూడా అనుకూల వాతావరణంలో సంచరిస్తూ అనుకూల భావాల్లో సంచరిస్తూ ఎక్కువ శుభ ఫలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. రవి, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు 6 గ్రహాలు శుభ ఫలితాలని లాభాలని అనుకూల వాతావరణాన్ని ఈ కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో ఇస్తున్నారని చెప్పవచ్చు. ఇందులో ప్రతికూలంగా సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావంలో కుంభరాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే ఆర్థికపరమైనటువంటి కొన్ని సమస్యలు కానీ వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అలాగే భాగ్యభావంలో మీనంలో రాహు సంచారం వల్ల కొన్ని అనుకున్న పనులు నిర్వర్తించలేకపోవడం, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు లేకపోతే దుబారా ఖర్చులు పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి ఈ శని భగవానుడికి రాహువుకి వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. కనుక మొట్టమొదటగా భాగ్యంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి అమ్మవారి గుడికి కానీ చాముండేశ్వరి అమ్మవారి గుడి కానీ వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అర్చన అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే ఎర్రటి పండ్లను అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల వారికి దానం చేయండి. అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. రావణాష్టకం కానీ లేకపోతే ఇతరత్ర ఈశ్వరునికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి. అలాగే శనివారం రోజు గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహారం అందించడానికి ప్రయత్నం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల అష్టమ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 జూన్ మాసానికి గాను కర్కాటక రాశికి సంబంధించిన వారు ముఖ్యంగా సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి కర్కాటక రాశి వారందరూ కూడా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.